ఈరోజు వజ్రాసనం సాధన చేద్దాం. వజ్ర అంటే దృఢము. ఈ ఆసనం సాధన చేస్తున్న సాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారని ఈ ఆసనంకు వజ్రాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ఎలా చేయాలి? రైట్ లెగ్ బెండ్ చేసి నేల మీద ఉంచాలి. రైట్ లెగ్ మీద బటక్ ఉంచాలి. లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి లెఫ్ట్ బటక్ ఉంచాలి. ఈ విధంగా 2 కాళ్ళ మీద కూర్చోవాలి. 2 కాళ్ళ వరేలను కలపాలి. వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉండాలి. 2 అరచేతులు తొడల మీద ఉంచాలి. శ్వాస సహజమైన స్థితిలో ఉంటుంది. 2 కళ్ళు మూసుకోవాలి. ఈ విధంగా మొదటిసారి చేసేవారు 3 నిమిషాలు, ప్రతి 2 వారాలకు సమయాన్ని పొడిగించాలి. ఇలా రోజుకి 15 నిమిషాలు సాధన చేయాలి. ఉపయోగాలు: పెల్విక్ ఏరియాలో రక్త ప్రసరణ చక్కగా జరిగి అక్కడ కండరాలు దృఢంగా తయారవుతాయి. ప్రతిరోజు సాధన చేసినట్లయితే హెర్నియా, పైల్స్ రాకుండా ఉంటుంది. టెస్టికల్స్, కాళ్ళలో వెయిన్స్కి, జెనిటల్ ఆర్గాన్స్కి మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఇది హైపర్ యాసిడిటీ మరియు అల్సర్కు మంచిది. దీనివలన వజ్రనాడి ఉత్తేజితం అవుతుంది. ఎవరు చేయకూడదు? నీ సమస్యలు, థై సర్జరీ అయినవారు చేయకూడదు. గమనిక: ఇది ముస్లింలు, జైన్, బుద్ధిస్టులు ఎక్కువ ప్రార్థన చేయడానికి ఈ ఆసనాన్ని ఉపయోగిస్తారు. నెమ్మదిగా రైట్ లెగ్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఆపోజిట్ లెగ్ రిలీజ్ చేయాలి. విశ్రాంతి. గురుభ్యో నమః.